ఇన్ జనరల్‌గా ఇప్పుడు మీకు ఒక కెరియర్ మీద ఫోకస్ వచ్చింది కాబట్టి, సో ఏ కోర్స్ తీసుకుంటే బావుంటుంది అన్నప్పుడు చాలామంది ఎంబీఏ లేదా పీజీడీఎం మీద మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. సో ఇందులో కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు ఎంబీఏ చేయటం వల్ల మనకి ఫ్యూచర్‌లో ఏమన్నా హెల్ప్ అవుతుందా? ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్‌ని బట్టి మనం రాణించగలమా? లేకపోతే అందులో బిజినెస్ స్ట్రాటజీ కానీ, మనకి లీడర్‌షిప్ క్వాలిటీస్ కావచ్చు, మనకున్న అదర్ స్కిల్స్‌ని కూడా స్ట్రెంథెన్ చేసుకోగలమా లేదా? అండ్ దానికి సంబంధించిన ప్రాపర్ కరిక్యులమ్ అంతా కూడా ఎంబీఏలో ఉంటుందా లేదా పీజీడీఎం బెస్టా అనే డౌట్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సుకి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి మన ముందున్నారు. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. హలో బ్రహ్మారెడ్డి గారు, ఎలా ఉన్నారు? సో ఈ పీజీడీఎం అండ్ ఎంబీఏ ఈ రెండింటి మధ్యలో అందరికీ ఉండే మేజర్ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఏది చూస్ చేసుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది, కెరీర్కి బాగుంటుందని. సో మీరేం చెప్తారు? రెండిట్లో ఉండే ప్రధాన తేడాలేంటి? సో మెయిన్గా చూసుకుంటే అండి ఇక్కడ ఎంబీఏ వచ్చేసరికి ఏంటి అంటే యూనివర్సిటీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తారు. అండ్ పీజీడీఎం చూసుకుంటే మనకి బిజినెస్ స్కూల్స్, ఈ పీజీడీఎం మొత్తం కూడా మనకి ఇండియా వైజ్గా ఉన్న బిజినెస్ స్కూల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ అనేది రెండు కూడా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్సే. బట్ కాకపోతే యూనివర్సిటీ ఏమో ఎంబీఏ అంటాము, బిజినెస్ స్కూల్స్ ఏమో పీజీడీఎం అంటాం. బట్ ఏంటి డిఫరెన్స్ అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కరికులం అప్డేషన్కి మేబీ స్లోగా ఉండొచ్చు, అదొక పాయింట్ అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ అప్డేటెడ్ కరికులం కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, కొంచెం కంపేర్డ్ టు బిజినెస్ స్కూల్స్ అనేది యూనివర్సిటీలో తక్కువగా ఉంటాయని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కమింగ్ టు ద బిజినెస్ స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ ట్రెండింగ్కి తగ్గట్టుగా అంటే లైక్ మార్కెట్కి తగ్గట్టుగా ఇండస్ట్రీలకి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ కరికులంని డిజైన్ చేసుకుంటూ ఉంటుంది బిజినెస్ స్కూల్ అనేది. అండ్ ద సేమ్ టైం ఈ కొలాబరేటింగ్ కంపెనీస్ ఇవి యూనివర్సిటీకి అయినా లేకపోతే బిజినెస్ స్కూల్కైనా దాని రెస్పెక్టెడ్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఉంటారు. బట్ ఆ డిమాండ్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు నవేడేస్ మనం చూడండి, ఒకటి ఏదైతే డిమాండ్కి ఇండస్ట్రీ డిమాండ్కి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది దాంట్లో కరికులంలో కూడా చేంజెస్ అనేది ఈజీగా తీసుకురావడానికి అప్రూవల్ అనేది ఉంటుంది అనమాట బిజినెస్ స్కూల్లో. సో ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. కానీ బట్ దానికి సంబంధించి ఎక్కడ చేయాలనే కన్ఫ్యూజన్ అయితే ఏం అవసరం లేదు. బట్ ప్రిఫరబుల్గా చూసుకుంటే చాలామంది పీజీడీఎం బిజినెస్ స్కూల్లో చేయడానికి మాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఇది ప్రాపర్గా మీరు అన్నట్టు మార్కెట్కి తగ్గట్టు నేర్పిస్తుంది. ఎలాంటి బిజినెస్ స్కూల్ అయినా కూడా 100% ఏఐసిటీకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారమే రన్ అవుతూ ఉంటాయండి. సో 100% ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే అంటే రెసిడెన్షియల్ ఉంటాయి, నాన్ రెసిడెన్షియల్ ఉంటాయి. సో ఇక్కడ ఎలాంటి స్పెషలైజేషన్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుందనే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వెరైటీస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే కోర్ జనరలైజ్డ్ స్పెషలైజేషన్స్ ఒక 10+ ఉన్నాయి. బట్ ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఉండి ఇప్పుడు బెంగళూరు ఉంది లేదా హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీకి డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ బిజినెస్ స్కూల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ దట్టు మనకు ఆ బిజినెస్ స్కూల్ అనేది మనకి సపోర్టివ్గా ఉంటుందా ఉండట్లేదు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి బిజినెస్ స్కూల్లో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో అండ్ మన డిజైర్డ్ స్పెషలైజేషన్ మనకి ఏదైనా మేజర్గా ప్రొవైడ్ చేస్తుందా లేదని చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్లో చూసుకుంటే ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ స్కూల్ జనరల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తూనే ఇండస్ట్రీ డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్ ఎక్కడైతే ఉంటున్నాయో అలాంటి బిజినెస్ స్కూల్స్ చూస్ చేసుకోవడం అనేది మంచిది స్టూడెంట్కి. సో మరి మనం ఈ పీజీడీఎం విషయానికి వచ్చేస్తే అందులో ఉండే స్పెషలైజేషన్స్ ఏంటి? సో జనరల్గా చూసుకుంటే మీకు వెల్ నోన్ అండి, చాలామందికి బేసిక్గానే తెలిసింది ఏంటంటే మార్కెటింగు, ఫినాన్స్ కావచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగు, లేదా హెచ్ఆర్, ఇలాంటి అందరికీ కూడా ఐడియా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా లాట్ ఆఫ్ స్పెషలైజేషన్స్ లైక్ ఇప్పుడు బూమింగ్లో కూడా మనం చూసుకుంటే బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఐబీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఎండ్ఎంఎల్ కానివ్వండి, డేటా అనలిటిక్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేది మనకి ప్రజెంట్ పీజీడీఎంలో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇలాగ నెంబర్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మనకి 25 to 40 వరకు కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది బేస్డ్ ఆన్ బిజినెస్ స్కూల్ ఉన్న ఏరియాని బట్టి, బిజినెస్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీని బట్టి అండ్ దాంతోపాటు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఇలాంటి స్పెషల్ చాలానే ఉన్నాయి మనకి.
యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నేను అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ ఈ స్పెషలైజేషన్స్ కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు Okay, మనకి okay, okay. హెచ్ఆర్ వీటన్నిటికి మరి వాటిని ఫ్యూచర్ లో స్టూడెంట్స్ ఎవరైనా సరే చూస్ చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఏవి బాగుంటాయి అంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? సో ఇక్కడ ఒక చిన్న సజెషన్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలి, లేదా ఒక పొజిషన్ ఒక సీఈఓగా వెళ్ళాలి, లేదా ఒక హెచ్ఆర్గా వెళ్ళాలి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బూమింగ్లో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇప్పుడు అప్కమింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నెక్స్ట్ బూమింగ్లో అంటే నెక్స్ట్ 10 yearsలో ఏది మనకి బూమింగ్లో ఉంది అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇవాళ చూస్తే మనకు అందరూ ఏఎన్ఎంఎల్ ఏ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ బిజినెస్ అనలిటిక్స్ అనేది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ సైడ్ కానివ్వండి, అండ్ అలాగే ఐబీ కానివ్వండి, అండ్ ఇంకా కొన్ని డిజైన్ సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ బీఎస్సీ చేసి అండ్ అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళకి ఏబిఎం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ట్రెండింగ్లో ఉంటాయి. అంటే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ 10 yearsకి మనకి ఏది మనకి యూస్ఫుల్గా ఉంటుంది, మన ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతేగాని ఎవరో జాయిన్ అయిపోయారు కదా అనే పాయింట్ కాకోకుండా మనకంటూ అసలు మనం దేనికి సూటబుల్ అవుతాం అనేది పాయింట్ కదా. మనకి ఇప్పుడు ఎక్కువగా కోడింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్సలెంట్గా ఉంది, అలాంటి వాళ్ళు లేదా ఫీల్డ్ జాబ్ చేయమంటే చేయలేరు. లేదా మార్కెటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఫినాన్స్ మీద కూర్చోమంటే కూర్చోలేరు. సో అంటే టాకిటివ్ పర్సన్స్ ఉంటారు, లేదా ఈజీగా ఒక ఎన్విరాన్మెంట్ని కూల్ చేసేసి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫినాన్స్ చేయలేరు. సో తనకు తగ్గట్టుగా ఏది బాగుంది అండ్ అలాగే ఇండస్ట్రియల్ డిమాండ్ ఏది ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒకరి వర్క్ వాళ్ళు బాగా చేస్తుంటే అదే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, నాకు కూడా అదే వర్కౌట్ అవుతుందని గుడ్డిగా వెళ్ళకూడదు. 100% అంతే కదా. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు బేసిక్గా చాలా మంది అక్కడే ఆ కన్ఫ్యూజ్లోనే ఆగిపోతుంటారు. ఎవరో చెప్పారనో, లేదా నా ఫ్రెండ్ జాయిన్ అయ్యారనో, లేదా వాళ్ళకి బాగా లక్షల్లో శాలరీస్ వచ్చేస్తున్నాయని. అలా కాదు కదా. ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బైపీసీకి వెళ్ళావు కదా. సింపుల్ లాజిక్. నువ్వు మ్యాథమెటిక్స్ 10 out of 10% తెచ్చుకోగలవు, నువ్వు వెళ్ళి బైపీసీలో జాయిన్ అవ్వలేవు. లేదా బైపీసీ నీకు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది, పోయి బీటెక్లో జాయిన్ అవ్వలేవు. లేదు ఇప్పుడు ఎంబీఏ అండ్ పీజీడీఎం ప్రోగ్రామ్లో చూసుకుంటే నీ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకొక ఏదో ఒక నార్మల్ కోర్స్లో నువ్వు జాయిన్ అవ్వలేవు కదా. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మరి మీరు అన్నట్టుగానే ఆ కోర్సెస్ చూస్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఓపెన్గా చూసుకుంటే ఏ బిజినెస్ స్కూల్ అయినా కూడా మేము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. బట్ మన వైపు నుంచి అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక బిజినెస్ స్కూల్ ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ మీద చాలా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ ఒకటి చూస్ చేసుకోవాలంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఇలాంటి చాలా హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా 360 degreesలో ఏ అంశాలను ప్రధానంగా చూడాలంట? ఒక 3 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఆర్ 4 years గ్రాడ్యుయేషన్ ఇద్దరు హానర్స్ నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సైడ్ వచ్చేటప్పుడు ఎక్కడ బాగుంటుంది అనేది మనం ఆలోచించుకున్నాం కదా. అండ్ అలాగే ఎలాంటి బిజినెస్ స్కూల్లో పీజీడీఎం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఉంటుందన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్కి ఏఐసిటి అప్రూవల్ కానివ్వండి, లేదా ఇంకా న్యాక్ ఏదన్నా ఉందా అనేది ఆలోచించుకోవడం, లేదా ఇంకా ఏదన్నా ర్యాంకింగ్లో ఏదన్నా బెటర్గా ఉందా అంటే ఆ లొకాలిటీకి సంబంధించి స్టేట్ లెవెల్లో అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్లో. సో ఏదైనా ర్యాంకింగ్స్ ఉన్నాయా, లేదా ఎలాంటి కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యి ఉంది. సో అండ్ అలాగే మెయిన్గా ఆలోచించాల్సింది ప్లేస్మెంట్ పర్సంటేజ్, నాట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ అండి. సో ప్యాకేజెస్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ని బట్టి, స్టూడెంట్ నాలెడ్జ్ని బట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ అనేది ఏ విధంగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ వెళ్ళిపోతున్న బ్యాచ్కి ఇస్తున్నారనేది మనం చూసుకోవాలి. అలాగే ఫ్యాకల్టీ, ఇప్పుడు చాలా బిజినెస్ స్కూల్స్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిమాండ్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అందులోనే పిహెచ్డీ చేసిన ఫ్యాకల్టీని మెయింటైన్ చేయడం కానివ్వండి. మెయిన్ థింగ్ ఎలాంటి ఫ్యాకల్టీ మెయింటైన్ చేస్తున్నది కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక అడ్మిషన్ తీసుకునే ముందు పీజీడీఎం ఇన్ బిజినెస్ స్కూల్లో ఎలాంటి స్పెషలైజేషన్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూసుకొని జాయిన్ అవ్వడం మంచిది. అండ్ ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల కూడా మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలనేది కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. సో టు బి ఫ్రాంక్ అది ఇక్కడ రాదేమో అనే థాట్లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో మనకి ఇక్కడ ఉన్న బిజినెస్ స్కూల్స్లోనే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేలాగా ఎటువంటి కోర్సెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారని చూడాలి. అండ్ స్కూల్స్లో కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఈ మధ్య?
ఇక్కడ మీరు గమనిస్తే అండి, ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో అంటే అవేర్నెస్ లేక అని కాదు కానివ్వండి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది థాట్ ఉంటుంది. బట్ కమింగ్ టు బిజినెస్ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్తో పాటుగా అక్కడున్న కొన్ని బిజినెస్ స్కూల్స్తో టై అయిపోవడం, అక్కడున్న కొన్ని కంపెనీస్తో టై అయిపోవడం, వీళ్ళకి అక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కోసం ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ స్కూల్ వచ్చి. సో వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలని అనుకున్నప్పుడు సో మనకి ఏ బిజినెస్ స్కూల్ ప్రొవైడ్ చేస్తుందని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏదో ఒక నార్మల్ కాలేజ్ ఏదో నార్మల్ స్కూల్లో సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదండి అని అనేది మనం ఆలోచించకూడదు కదా. ఇప్పుడు హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, లేదా ఇంకొక ఏరియా అవ్వచ్చు. మనం జాయిన్ అయ్యబోతున్న బిజినెస్ స్కూల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారా లేదా, లేదా గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని అంటాం జిఐపి. ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ అనేది ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీనితో పాటుగా స్టూడెంట్కి ఎలా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, సపోజ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండి అబ్రాడ్ కంపెనీస్లో కూడా జాబ్ చేయాలి అనుకున్నప్పుడు అతను ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని ఇంటర్నేషనల్ టూర్ ద్వారా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్. సో అక్కడ ఇంటర్న్షిప్ చేయడం వల్ల సపోజ్ ఇతనికి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి, ఇతని క్రెడిబిలిటీ అనేది నచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ కంపెనీ వీళ్ళని హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికైతే చెక్ పాయింట్ ఏనండి. చాలా బిజినెస్ స్కూల్స్ అనేది వీళ్ళకి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పీజీడీఎంలో ఎస్పెషల్లీ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అనేది కూడా కొన్ని బిజినెస్ స్కూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి బిజినెస్ స్కూల్స్ తెలియాలి అన్నప్పుడు మనం రీసెర్చ్ చేసుకోవాలి. లేదా అట్లీస్ట్ మనల్ని కాంటాక్ట్ అయినా కూడా, మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీస్ని కాంటాక్ట్ అయినా కూడా, మనకున్న కౌన్సిలర్స్ కానివ్వండి, ఈవెన్ మేమైనా కూడా వీళ్ళకి అదే వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మేబీ మీరు అన్నట్టుగానే ఫుల్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా కొన్నిసార్లు మిస్గైడ్ అవుతారు. 100%. సో ప్రాపర్గా ఒకరిని అప్రోచ్ అయితే బెస్ట్. అంటే ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏది మాట్లాడుకోవచ్చు అంటే అండి, రకరకాల డౌట్స్ అనేది ముందు పెట్టుకోవద్దండి. మనం దేనికి సూట్ అవుతామో మనకు తెలుసు. సో ఎలాంటి కోర్స్ చూస్ చేసుకోవాలో మనకు తెలుసు. ఎందుకంటే వీఆర్ నాట్ ఎ కిడ్స్. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామంటే మనం మెచ్యూరిటీ లెవెల్ కూడా ఆల్రెడీ దాటేసాం. సో మనకు దేనికి సూట్ అవుతామో, మనం దేనికి అప్లై చేసుకోవాలనేది ఒక నాలెడ్జ్ మనకు ఉంటుంది. లేదు ఒక కంపెనీకి జాబ్కి అప్లై చేసుకోవాలి, అక్కడితో ఆగిపోయి చేసుకుంటాం. లేదు ఇంకా మనకి ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసుకోవాలి, కార్పొరేట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఇలాంటి పీజీడీఎం ప్రోగ్రామ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పర్టికులర్ బిజినెస్ స్కూల్స్లో. గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా మనకు పెరిగిద్ది, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. పీజీడీఎంలో ప్రొవైడ్ చేస్తున్న కరికులం అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ కరికులం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అని కరెక్ట్గా చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు లైఫ్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువగా స్ట్రాంగ్ గ్రిప్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఎనీ బిజినెస్ స్కూల్. సో అలా చూస్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఈ మధ్య కాలంలో బిజినెస్లో కూడా మళ్ళీ మనకి నార్మల్గా ఇండియాలో చూసుకుంటే అగ్రికల్చర్ మీద చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా మంది దాన్ని ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఎక్కువగా ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. సో దానికి కారణం ఎందుకంటారు? ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సు చేసే స్టూడెంట్స్కి మీ ద్వారా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ ఆర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ చేసిన తర్వాత ఎనీ ఎంఎస్సీ కోర్స్ మాత్రమే మనకు ఉంటుంది. అంటే ఆ ఎంఎస్సీలో ఎనీ స్పెషలైజేషన్ అండ్ తర్వాత పిహెచ్డీకి వెళ్ళిపోవాలి, ఓకే, ఇంకా అక్కడితో మన సెటిల్మెంట్ అనే ఒక ఆలోచనలో ఉండాలి. బట్ 2014-15 ఆన్వర్డ్స్ మనకి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ మీద మంచి అవేర్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ చేసి పడుకునేంత వరకు కూడా అగ్రికల్చర్ మీద కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎలా తిరుగుతాం? ఫుడ్ ప్రోడక్ట్స్. ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనకు రావాలి అంటే ప్రతి ఫీల్డ్లో ఒక ఫార్మర్ అనే ఎవరైతే ఉంటారో అతను దిగి సాయిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వరకు రకరకాల డిపార్ట్మెంట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవటం వల్ల మేనేజ్మెంట్ సెక్టార్లో మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు వీళ్ళకి ఆల్రెడీ అగ్రికల్చర్ బేస్డ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానివల్ల అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కి డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం చూడండి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ లేదా పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, సీడ్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ప్రతి ఫుడ్ ప్రోడక్ట్లో అగ్రికల్చర్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వడం, ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది కార్పొరేట్ లెవెల్లో.
సో దీని వలన అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ చేసిన విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఈ ఏబిఎం ఇన్ పీజీడిఎం చేసుకోవటం వల్ల మంచి కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి అండ్ మంచి ప్యాకేజెస్ కార్పొరేట్ లెవెల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రాడ్యుయేషన్తో ఆగిపోకుండా ఏబిఎం చూస్ చేసుకోవడానికి మంచి అవకాశాలు అనేది ఉంటాయి.